సింబాలిజమే తప్ప సబ్స్టెన్స్గా ఇది పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ అడగడం వల్ల జరిగింది అనేది చెప్పుకోదగ్గ, ఏదైనా ఒకటి చిన్న చిన్న ఉంటుండే చెప్పుకోదగ్గ అంశం లేదు. అందువల్ల అవకాశం టీడీపీ కూడా ఇవ్వలే పవన్ కళ్యాణ్కు. సింబాలిజంలో ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం, కానీ సబ్స్టెన్స్లో లేదు మళ్ళీ. సో ఆ సింబాలిజంలో ఉంది, సబ్స్టెన్స్లో లేదు కనుక అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్లో ఆ ప్రశ్నలు మొదలవుతాయి. ఇవాళ కాకపోతే రేపే మొదలవుతాయి. అందుకొరకు తెలుగుదేశాన్ని మేమే నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా తన సపోర్ట్ బేస్ పవన్ కళ్యాణ్ చూడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు, అంత తెలుగుదేశాన్ని కూడా మేము నిలబెట్టామంటున్నాడు అని వాళ్ళను సాటిస్ఫై చేయడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అందువల్ల నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడంలో కానీ, నిలబెట్టాము అన్నా కూడా తెలుగుదేశం స్పందించకపోవడంలో కానీ వారి వ్యూహాలు ఉన్నాయి. వ్యూహాలు లేనిది వైఎస్ఆర్ కాంగ్రెస్. విచిత్రం ఏంటంటే, సో తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అని పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వైసీపీ ఎలా స్పందించాలి? చూడు, మేము ఎప్పటి నుంచో మా జగన్ చెప్తున్నది ఇదే. అసలు చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేస్తే జగన్తో గెలవలేడు, ఎప్పుడైనా మోడీని పవన్ కళ్యాణ్ కలుపుకొని వస్తేనే గెలిచాడు, తెలుగుదేశంకి అంత సీన్ లేదని చెప్పుకోవాలి కదా. వాళ్ళు అలా చెప్పుకోలే. ఎట్లా అంటారు? 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడం ఆయన అహంకారానికి సింబల్ కాదా అంటూ వైసీపీ మీడియాలో, సాక్షి మీడియాలో కథనాలు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే తెలుగుదేశం పార్టీ మీ ప్రధాన శత్రువు అయితే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా తగ్గించే విషయం అది నిలబెట్టాం అని. అంటే తెలుగుదేశం తన వల్ల తాను నిలబడలే, జనసేన వల్ల నిలబడింది. అంటే తెలుగుదేశం వర్గాల్లో లోపల కుమిలిపోతుంటే వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశానికి డిఫెండ్గా వచ్చారు. విచిత్రం ఏంటంటే, ఎందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ వల్లనే 2019లో తనకు ఓటు వేసిన కాపులు తనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందువల్ల పవన్ కళ్యాణ్ను డిఫేమ్ చేయడం ద్వారా, పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కాపులు డిజోన్ చేసుకుని తన వైపు రావాలి అని ఆయన ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ మరింతగా టీడీపీ వాళ్ళ దగ్గర చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నిరంతరం అటాక్ చేయడం వల్ల మరి ఆఖరికి ఎక్కడి దాకా పోయారంటే టీడీపీని డిఫెండ్ చేసేదాకపోయారు. టీడీపీని నిలబెట్టమని జనసేన ఎట్లంటాడు, పవన్ కళ్యాణ్ ఎట్లంటాడు? అది ఆయన అహంకారం కాదా అని. అంటే ఇప్పుడు ఎవరికి సపోర్ట్గా బ్యాటింగ్ చేస్తారు? వైసీపీ టీడీపీ సపోర్ట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. సో టీడీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ పైన జగన్ బ్యాటింగ్ చేస్తే ఇక వైసీపీని దేవుడే కాపాడాలి ఇక. సో అందువల్ల వ్యూహం ఉండాలి కదా. సో అందువల్ల విచిత్రంగా రియాక్షన్లు చూస్తే పాలిటిక్స్లో ఎలా గోళ్ళు, సెల్ఫ్ గోళ్ళు ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణలు కదా. వెల్కమ్ బ్యాక్. విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద చాలా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. డిఎంకే స్ట్రాంగ్గా అపోజ్ చేస్తోంది. టీవీకే విజయ్ కూడా పవన్కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. స్టాలిన్ అంటూ ఉన్నారు, కేంద్రం మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది, తమిళనాడులో ద్విభాషా విధానాన్ని పాటించడం, దీనికి సంబంధించి బిల్లు 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది, అప్పటికి ఇంకా పవన్ పుట్టలేదేమో అంటూ ఆయన స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే, బిఫోర్ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ అంటూ కనిమొళి ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అండ్ కమ్యూనిస్టులు కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గతంలో అంటే ఏం మాట్లాడారు అంటే, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 2 పాచిపోయిన లడ్లు అంటూ గతంలో స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు కదా, ఆ వీడియోని అండ్ ఇప్పుడు రీసెంట్గా విజయకేతనం సభలో మాట్లాడిన ఆ వీడియోని అప్పుడు ఇప్పుడు అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకసారి వీడియో ప్లే చేయండి. దక్షిణాది అంటే చిన్న చూపు, ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు ఎందుకు ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి, ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ, ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ బైట్ వచ్చి 2016 సెప్టెంబర్ 9న మాట్లాడింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. సెకండ్ బైట్ వచ్చి 2025 ఫిబ్రవరి
ఐ మీన్ రీసెంట్గా మాట్లాడిన ఇది. అండ్ దాంతోపాటు మరో వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు పవన్ విత్